సూర్య లేటెస్ట్ మూవీ రెడ్ రో చూడడం జరిగింది. ఎలా ఉందంటే థియేటర్లో మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను. థియేటర్లో చూడకపోవడమే చాలా మంచిదని నిన్న రియలైజ్ అయ్యాను. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయింది కదా, నిన్న ఆదివారం చూడడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా హీరోయిన్ ఎంట్రీ చేస్తే మాత్రం థియేటర్లో అస్సలు కూర్చోను. ఎందుకంటే అంత చిరాకు తెప్పించింది హీరోయిన్ క్యారెక్టరు. సో హీరోకి బలంగా ఉండాలి, హీరోకే బలనీయతగా ఉంది. సో ప్రతిసారి హీరోయిన్ వెనక పడడము, అదే సోది, అదే ట్రాక్, అదే డ్రామా నడిచింది. ఆ డ్రామా చాలా చిరాగ్గా కనిపించింది. ప్రతిసారి స్క్రీన్ మీద హీరోయిన్ ఎంటర్ అవుతుంటే ప్రతిసారి దీని ఏంటరా బాబు అనిపించింది మనసులో. సో సినిమా టోటల్గా డిసప్పాయింటెడ్. సూర్య పర్ఫార్మెన్స్ యాసిస్గా బాగానే ఉంది. మార్షల్ ఆర్ట్స్ అన్నారు, కరాటే, అది ఇది మొత్తం మిక్స్ కొట్టిరు, హాల్ ఫుడ్ మిక్స్ లాగా. సో మొత్తానికి ప్రోడక్ట్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. సూర్య ఒకప్పుడు కథలు చాలా బాగా ఎంచుకునేవాడు. ఎక్కడ తెలుగు టైటిల్స్, తెలుగు పదాలు కనిపించకుండా చాలా జాగ్రత్త పడతారు తమిళ్ వాళ్ళు. మరి ఎందుకు తమిళ సినిమా తెలుగులో ఎందుకు రిలీజ్ చేయడమో తెలీదు. సో అందుకే సినిమాలు మార్కెట్లో డిసప్పాయింట్ చేస్తాయి. సో ఇలాంటి గమనించారా లేదా మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. రెడ్లో సినిమా చూడాలనుకుంటే చాలా ఓపికగా ఉండాలి, చేతిలో జెండు బాంబు ఉండాలి, ప్రశాంతంగా కోల్పోవాలి. హీరోయిన్ ఎంట్రీలో మీకు బాగా చిరాకు వస్తుంది, రిమోట్ తీసుకొని పొగలగొట్టాలంత బీపీ లేస్తుంది. డెఫినెట్గా రిమోట్లు, విలువైన వస్తువులు దూరంగా పెట్టుకొని మాత్రం సినిమా చూడండి. మీరు ఆల్రెడీ సినిమా చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకి థమ్స్అప్ కాదు, థమ్స్అప్.